మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబంలో కూడిన కుటుంబ సభ్యులు అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఈ 2025 సంవత్సరం ఈ 3వ నెల 8వ తారీఖు వరకు ఆయన రెక్కల నెల భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు ఆయన మాట మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి అందరూ 23వ కీర్తన తీయండి. 23వ కీర్తన తీసినాక నేను చెప్తాను, వెనక్కి చెప్పండి. యెహోవా నా కాపరి, అందరూ ఏకస్వరంతో చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. అందరు చెప్పండి సరిగా. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందరు ఆమేన్ చెప్పండి. ఇక్కడ రాయబడిన ఈ 23వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఎందుకని మనం చదువుతున్నాం, ఎందుకని ధ్యానిస్తున్నాం అని అంటే, రాయబడిన ప్రతి ఒక్క మాట మన పితరులైనటువంటి వారు ఆత్మపూర్ణులై పలికిన మాటలు ఇవన్నీ. మన పితరులైనటువంటి వారు ఏ సందర్భాల్లో, ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ నష్టాల్లో, ఏ రకమైనటువంటి చిక్కు సమస్యల్లో వారు నలిగిపోయినప్పుడు దేవుడు వాళ్ళని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, వారికి దేవుడు చేసిన మేలులు తలంచుకుని ఆయన సందులో స్తుతించిన కీర్తనలు ఇవన్నీ. కీర్తన అంటే పాట. వారు దేవుడు చేసిన మేలుని ఒక్కొక్కటిగా తలంచుకొని పాడుకున్నారు. వారు పాడుకున్న ప్రతి పాటలో ప్రతిరోజు మనం ధ్యానించాల్సింది, మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటో తెలుసా? ఆయన పలుకుతున్నాడు ఒక చక్కటి మాట ప్రారంభంలోనే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నీకు, నీ కుటుంబానికి కాపరిగా ఉండాలి. ఆయన నీకు, నీ బిడ్డలకు కాపరిగా ఉండాలి. కాపరిగా దేవుడు ఉంటే మనం ఆత్మీయతలో నడిపించబడుతుంటాం. కాపరిగా మనిషి ఉన్నా, కాపరిగా బంధువులున్నా, కాపరిగా రక్త సంబంధికులున్నా, కాపరిగా స్నేహితులున్నా, కాపరిగా మాకు బలగం ఉందండి, ఇరుగు పొరుగు ఉన్నది, ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆ కాపరి ఎంతవరకు మనల్ని కాపాడగలుగుతాడు? ఆ కాపరి ఎంతవరకు మనల్ని నడిపించగలుగుతాడు? మనం అన్నీ మన పని మనం చేసుకుంటూ, మన జాగ్రత్తలో మనం ఉంటూ, మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నంతసేపు నేను మీకు తోడుగానే ఉంటా అంటాడు కాపరిగా ఉన్నవాడు. కానీ మన ఆత్మీయతలో పడిపోకుండా నిలబెట్టగలుగుతున్నాడా కాపరి? ప్రతిరోజు కాపరిగా మనకు దేవుడు ఉంటే మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో తెలియజేస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో ఆత్మచేత మనకు నింపి ప్రార్థన నేర్పిస్తాడు. ఈ రోజున 6 వచనాల్లో ఉన్న మాటలే మనం ఏక స్వరంతో చెప్పలేకపోతున్నాం. 6 వచనాలు పలికిన మాటలే మనం ఏక మనస్సుతో పలకలేకపోతున్నాం. దానికి కారణం వాక్యాన్ని ప్రతిరోజు చదవకపోవడం. వాక్యాన్ని మనం ఎలా చదవాలి అంటే ఒక పుస్తకం లాగానో నవలలాగానో కాదు, లేదా ఒక బండ గుర్తులాగా పెట్టుకొని చదవడం కాదు. ఆ వాక్యంలో ఏముంది, ఆ వాక్యంలో ఏమేమి రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో. ఇందులో రాయబడినటువంటి వాటిలో ఏది తీయకూడదు, ఏది చేర్చకూడదు.
చేర్చిన వారు శాపగ్రస్తులు అవుతారని రాయబడి ఉంది. దేవుని వాక్యం మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ మాటలు మన హృదయంతో పలుకుతూ మాట్లాడాలి. పెదవులతో పలికే మాట పెదవులోంచి వస్తుంది, కానీ హృదయంలోంచి పలికే మాటగా మన మాట మార్చబడును గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఎందుకని హృదయంలోంచి పలకాలి? ఆయన సన్నిధిలో ఆయన మనకి ఈరోజు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, జీవించడానికి అవకాశం ఇచ్చాడు, బ్రతికి బట్ట కట్టడానికి అవకాశం ఇచ్చాడు, కష్టపడడానికి అవకాశం ఇచ్చాడు, పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందరో ఈ భాగ్యం లేక ప్రార్థించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కుటుంబంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం కలగదు. ఎంతసేపు వారికి ఉన్నటువంటి పనుల్లో, వారికి ఉన్నటువంటి వాటిలో బిజీగా జీవిస్తుంటారు. అయితే అసలు ఈరోజు మనం బ్రతికున్నాం, పని చేసుకుంటున్నాం అంటే దానికి కారణం ఎవరు? దేవుని కృప. ఆయన సన్నిధిలో మనం ఎంతగా కనిపెట్టగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో ఎంతగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన స్తుతిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, ఆయన పాదాలు పట్టుకుంటూ ఉండాలి. గడిచిన నెలలో జనవరిలో వచ్చినప్పుడు నేను చెప్పినట్టు ఉన్నాను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపాలి అని అనుకుంటే మీరు ఎల్లప్పుడూ స్తుతించేవారై ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించేవారై ఉండాలి, ఎల్లప్పుడూ వాక్యాన్ని చదివేవారై ఉండాలి. ఈ రోజున వాక్యాన్ని ఎలా చదవగలుగుతున్నాం? ఈరోజు వాక్యాన్ని ఎంతసేపు చదవగలుగుతున్నాం? ఫోన్ అనుకోండి 24 గంటలైనా చూడగలుగుతాం, కానీ వాక్యాన్ని చదవడానికి ఇష్టం ఉండదు. ఫోన్ అనుకోండి ఎంతసేపు అయినా 24 గంటలు దాంట్లో వచ్చేవన్నీ వస్తానుంటే, చూసేవన్నీ చూస్తానుంటాం, జరిపేదాన్ని జరుపుతూనే ఉంటాం, కానీ వాక్యాన్ని ఎంతసేపు చదవగలుగుతున్నాం? 24 గంటలు ఆరోగ్యం ఇచ్చాడే, 24 గంటలు ఆయుష్ని ఇచ్చాడే, ఈ రోజంతా కాపాడుతూ వచ్చాడే, ఆయన వాక్యాన్ని మనం చూడగలుగుతున్నామా కన్నులతో? యోహాను సువార్తలు ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు వాక్యం రూపంలో మనం ఎదుర్కొన్నాడు. దేవుడిని చూసారా అని మనం అడిగామనుకోండి, ఎవరినైనా చూడలేదండి అని అంటాం. దేవుడు స్వరంలోనే మాట్లాడా? అసలు మాట్లాడలేదు, వినలేదండి అంటాం. కానీ ఇంత భక్తి చేస్తున్న మనం ఏ రోజైనా డైరెక్ట్గా ఆయన చూడలేకపోవచ్చు, కానీ ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన ముఖదర్శనాన్ని చూడగలుగుతున్నామా? సిలువలో వేలాడుతున్న ఆయన రూపాన్ని, స్వరూపాన్ని నిదానించి చూడగలుగుతున్నామా? తెగులు చేత బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తి సర్పపు కాటు చేత దెబ్బతిన్న వాళ్ళందరూ, చనిపోతున్న వాళ్ళందరూ చెప్తున్నాడు, ఇదిగో నిదానించి ఇత్తడి సర్పాన్ని చూడండి, మీరు బ్రతుకుతారు. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవిధేయత కలిగిన మాటల ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు ఎంత దేవుడు మేలు చేస్తున్నా, ఎంత కార్యాలు చేస్తున్నా, ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడండి కార్యం? మాకేం జరిగిందండి? ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, కష్టాల్లో ఉన్నప్పుడే బాగుంది, ఇనుప కొలిమిలో ఉన్నప్పుడే బాగుంది, వెట్టి చాకరికి నలిగిపోయినప్పుడే బాగుంది అని అనుకుంటున్నారు. వెంటనే తాపకరమైన సర్పాలు వచ్చినాయి అంటండి. ఎలాంటిదంటే ఆ తాపకరమైన సర్పం అంటే ఒక మాట చెప్పారు, అసలు అది కుట్టినట్టుగా కూడా తెలియదంట. కుట్టిందని తెలిసిలో మనిషి చనిపోతున్నాడు. వచ్చినాయి ఒక్కొక్కరిని కొడుతున్నాయి. అసలు పాము, ఆ సర్పం కుట్టిందని తెలిసిన మనిషి చనిపోతున్నాడు. ఎత్తడి సర్పమును ఎత్తాడు మోషే, దేవుడు చెప్తే దాన్ని నిదానించి ఎవరు చూశారో వాళ్ళందరూ బ్రతికారు. ఈరోజు మనం ఎవరిని చూడాలో తెలుసా? మన కోసం సిలువ మీద, మాను మీద ఎత్తబడ్డాడు ఆయన. ఆయనను మనం చూడగలిగితే మనం బ్రతుకుతాం. ఎదులని నాకు ఆరోగ్యం ఉంది, ఎదులని నేను సంపాదిస్తున్నా, ఎదులని నేను జీవిస్తున్నాను అనుకుంటున్నాం మనం, కానీ నిదానించి సిలువ మీద ఉన్న ఆయన మనం చూడకపోతే మనం బ్రతకలేం. ఆయన మనం చూడాలి. అందుకే అక్కడ లేఖనాలు రాయబడి ఉంది, ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఏ లోటు కలగదు, ఏ కొరత కలగదు, ఏ కష్టం కలగదు, ఏ నష్టం కలగదు, ఏ శ్రమ కలగదు. ఒకవేళ శ్రమ వచ్చిందా, అయినా కానీ నాతో నా దేవుడు ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆ కీర్తనలో మీరు రోజు చదవండి, గాఢాంధకారంలో నేనున్నానా, అక్కడ కూడా నా దేవుడు నాతో ఉంటాడు అంటున్నాడు. దావీదు గారు ఎందుకు రాశాడు ఈ మాటలో? మనం అనుకుంటాం ఏదో లేండి, బైబిల్ చదవాలని కనుక చదవాలి, వినాలి కనుక వినాలి, చేయాలి కనుక చేయాలి, భక్తి కాదు. అక్కడ రాయబడిన ప్రతి మాట మన కోసం పరిశుద్ధాత్మదేవుడు రాసి ఉంచాడు. మన పితరులు రాసిన మాటలు ఎంత ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా వాళ్ళు పలికించిన మాటలు అవన్నీ. ఆ దావీదు గారు అంత చక్కగా కీర్తన రాసిన మాటల్లో ఎంత చక్కగా ఆయన్ని కనపరుచుంటాడు. ఆయన నా కాపరి అంటున్నాడు, ఆయన నాకు తోడై ఉంటాడు అంటున్నాడు. ఆయన నాకు తోడై ఉంటే గాఢాంధకారం అయితే నాకేంటండి, శ్రమలు అయితే నాకేంటండి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. కానీ చివరిగా 6వ వచనంలో ఒక మాట ఉంది, ఆ మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏమని రాయబడింది తెలుసా? నేను బ్రతుకు దినములన్నీ
కృపాక్షేమములే నా వెంట వస్తాయి. గట్టిగా ఆమె చెప్పండి, అందరు చెప్పండి ఈ మాట. నేను బ్రతుకు దినములన్నిట, అందరు చెప్పండి, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ రోజు నుంచి ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. నేను బ్రతుకు దినములన్నిట కష్టాలు వెంట వస్తున్నాయి అంటున్నాను ఎంతవరకు. నేను బ్రతుకు దినములన్నిట నష్టాలు నన్ను తరుముతున్నాయి అని అనుకుంటాను ఎంతవరకు. నేను బ్రతుకు దినములన్నిట నెమ్మదే లేని జీవితం నేను జీవిస్తున్నానండి అని అనుకుంటాను ఎంతవరకు. ఈ రోజు నుంచి దేవుడు మన బ్రతుకును మార్చబోతున్నాడు. ఏం బ్రతుకు చేయబోతున్నాడు తెలుసా? ఇంతవరకు మన వెంట నష్టాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి, ఇంతవరకు మన వెంట కష్టాలు మనల్ని చుట్టాలుగా పలకరిస్తూ వస్తున్నాయి, ఇంతవరకు మన వెంట ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కలవరాలు, ఆందోళనలు వెంటాడుతూ వచ్చాయి. కానీ ఈ రోజు నుంచి మీ వెంట ఏం రాబోతుందో తెలుసా? మీ వెంట ఈ రోజు నుంచి కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక, కృపాక్షేమాలతో మీరు నింపబడుదురుగాక. ఆ కృపాక్షేమాలు కలగాలంటే మనం ఏం చేయాలి? కృపాక్షేమాల చేత మనం కలగాలని ఆశపడ్డాం, ఆమె అని చెప్పాం, సంబరంగానే ఉంది. కానీ ఈ కృపాక్షేమాలు మనకి కలగాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన సన్నిధిలో మానక కనిపెట్టాలి, మానక ప్రతిరోజు ప్రార్థించాలి. మనం దేవుని సన్నిధిలో లోకంలో కష్టపడడానికి ఎంత సమయం ఇస్తున్నాం, లోకంలో పని చేసుకోవడానికో వ్యాపారంకి వెళ్ళడానికి ఎంత సమయం ఇస్తున్నాం. అలాగే మనకి ఈరోజు అంతా బ్రతుకు ఇచ్చిన దేవుని సన్నిధిలో, అయ్యా నీవిచ్చిన బ్రతుకు, నీవిచ్చినటువంటి క్షేమం, నీవిచ్చినటువంటి కృప, ఇదిగో నేను మర్చిపోనయ్యా, నేను తలంచుకుంటున్నానని ఆయన సన్నిధిలో మనం స్తుతించగలిగితే, మీ నోట మీరు కృతజ్ఞత కలిగి ఆయన చెప్పినటువంటి స్తుతుల ద్వారా ఆయన మీ వెంట ప్రతిరోజు కృపను క్షేమాన్ని తోడుగా ఉంచుతాడు. ఆమె చెప్పండి. ఆ కృప క్షేమం తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు దావీదు వలె ఆయన ప్రతిరోజు కనిపెట్టాలి. అరణ్యంలో ఉన్నా కనిపెట్టాడు, ఎడారిలో ఉన్నా కనిపెట్టాడు, రాజరికంగా ఉన్నా కనిపెట్టాడు, ఎంత యుద్ధంగా చేస్తున్నా కనిపెట్టాడు. ఒకసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా పలానా చోటుకు నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? పలానా చోటుకి పరిస్థితి శత్రువులు వచ్చారు, ఆ శత్రువుల మీద నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అంటే దేవుడు అన్నాడు, వెళ్ళు, వాళ్ళ మీద నీకు జయం ఇస్తాను అన్నాడు. బాగానే ఉంది. దేవుడు అన్న మాటకు లోబడ్డాడు, విచారణ చేశాడు, జయం వచ్చింది. తర్వాత మరలా రెండోసారి ఒక సమస్య వచ్చింది. అప్పుడు ఏమనుకోవాలి ఈయన? వాస్తవానికి మన ఆలోచన ప్రకారం అయితే ఒకసారి దేవుని దగ్గర మొరపెడితే వెళ్ళమన్నాడు కదా, శత్రువులు జయిస్తానన్నాడు, గొప్ప సైన్యాన్ని నాకు జయం ఇచ్చాడు, ఈసారి తక్కువ సైన్యమే కదా, నాకు వెళితే నేను దేవుని అడిగేది వెళితే జయం ఇస్తాడు అని అనుకోలే. మనమైతే ఏం చేస్తామంటే, ఒకప్పుడు పెద్ద సమస్య అండి, ఆ సమస్యలో దేవుని దగ్గర కనిపెట్టాం, ప్రార్థన చేసాం, దేవుడు కార్యాన్ని చేశాడు, ఇప్పటివరకు బాగానే ఉంది. తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది, మనం అనుకుంటే ఈ చిన్న సమస్య కూడా దేవుని అడగాల, ఈ చిన్న సమస్య కూడా దేవుని దగ్గర చెప్పాలా, ఈ చిన్న సమస్య కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేద్దాం, మనం కూడా కొన్ని విజయాలు సాధిద్దాం అని అనుకుని ప్రయత్నిస్తారు. దావీదు అలా చేయలేదు. వెంటనే చిన్న సైన్యం, ఒకప్పుడు పెద్ద సైన్యం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, వాళ్ళకి జయం ఇస్తాను అని అన్నాడు. తర్వాత రెండోసారి చిన్న సైన్యమే, పెద్ద సైన్యాన్ని జయం పొందాను, నాకేంటి, పెద్ద సైన్యం మీదే నేను విజయం పొందుకున్నాను, నాకేంటి ఇంక బాధ అని అనుకొని చిన్న సైన్యం ఇదంతా నా ముందు అనుకుని వెళ్ళలా. వెంటనే దేవుని దగ్గర ప్రార్థిస్తాడు, అయ్యా ఈ సైన్యం మీదకి వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నేను వాళ్ళ దగ్గర నేను వెళ్తాను అంటున్నాడు దేవుడు. ఈ రోజున కొన్నిసార్లు దేవుని ఆలోచన మనం తీసుకోకుండా అడుగులు ముందుకు వేస్తుంటాం. అందుకని కృపాక్షేమాలు మన వెంట రావాల్సిన పరిస్థితిలో కృపాక్షేమాలు రాకుండా నష్టం, శ్రమలు వస్తున్నాయి. ఈ రోజున దేవుని ఆలోచన ప్రకారం మనం అడుగులు ముందుకు వేస్తే, దేవుని ఆలోచన ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుంటే, దేవుని ఆలోచన ప్రకారంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలగాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు కనిపెట్టగలిగితే, ఈ రోజు నుంచి మీ ఇంట కృపాక్షేమాలు దేవుడు తోడుగా వచ్చి నడిపించునుగాక. ఈ సంవత్సరం అంతా మీరు మనసులో పెట్టుకోండి. ఈరోజు తారీఖు వేసుకోండి, 3వ నెల మార్చి నెల 8వ తారీఖున ఈ రోజున దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట, నా వెంట కృపాక్షేమాలు వస్తాయని. ఈ మాటని ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రతిరోజు ఈ మాటను ఎత్తిబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా ఇదిగో కృపాక్షేమాలు మా వెంట వస్తాయని సెలవిచ్చావు కదా, నా వెంట కృపాక్షేమాలు రావాలి. నష్టాలు, శ్రమలు ఇవి ఎంతవరకు నన్ను తరుముతున్నాయి, నష్టాలు, శ్రమలు ఎంతవరకు నన్ను భయపెడుతున్నాయి, నష్టాలు, శ్రమలు ఎంతవరకు నన్ను ఆందోళన చెంది
కంటి నిండా నిద్రపోనివ్వకుండా, కడుపు నుండి ఒక ముద్ద తినకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిగో మీరు వాగ్దానం చేశారు కదా, ఈ కృపా క్షేమలు నా వెంట వచ్చేటట్లుగా నన్ను బలపరచని. అలా బలపరచాలని మీరు అనుకున్నా, నేను అనుకున్నా, ఆయన సందులో విచారణ చేసే వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. దావీదు పెద్ద సైన్యం మీద వెళ్ళడానికి దేవుని దగ్గర విచారణ చేశాడు, చిన్న సైన్యం దగ్గర వెళ్ళడానికి దేవుని దగ్గర విచారణ చేశాడు. అలా విచారణ చేసేవారికి మనం మార్చబడితే మన శత్రువుల మీద మనం పోరాడడం అవసరంలా, మన శత్రువుల మీద మనం ఏదో జయం పొందుకున్నట్లుగా పరుగులు తీయ అవసరంలా. మన శత్రువులు మన కన్నుల ముందు లేకుండా తరిమి కొట్టగలిగిన దేవుడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఏ శత్రువు అంటే ఇరుగు పొరుగు వారని కాదు. నష్టాలు, శ్రమలు ఇదొక శత్రువులు, బలహీనతలు ఒక శత్రువులు. ఎన్నోసార్లు చెప్తున్నాను నేను మాట. ఎంతమంది శత్రువులు ముంచాలని చూసినా, కృంగదీయాలని చూసినా, కలవరపెట్టాలని చూసినా మనం అనుకోవచ్చు ఏంటో తెలుసా, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన కాపరిగా ఉంటే నీవు జయం పొందుతావు. ఆయన కాపరిగా ఉంటే నీకు విజయం కలుగుతుంది. ఆయన కాపరిగా ఉంటే నీ వెంట ఏమొస్తాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. కృపాక్షేమలు నీ వెంట వచ్చును గాక. ప్రతిరోజు కృపాక్షేమలు నా వెంట రావాలయ్యా. మరొక చోట బైబిల్ గ్రంథాలు రాయబడి ఉంది, కృపాక్షేమాలంట కమల పిల్ల లాంటి రెండు కలిసే ఉంటాయి. కృపాక్షేమం ప్రతిరోజు విడదీయడానికి వీలు లేదు. కృప ఉన్న చోట క్షేమం ఉంటుంది, క్షేమం ఉన్న చోట కృప ఉంటుంది. ఆ కృపాక్షేమాలు మీ వెంట నివాసం ఉండేట్లుగా మీరు మార్చబడుదురు గాక. కృపాక్షేమాలు మీ వెంట రావాలంటే మొట్టమొదటిది విచారణ చేయాలి. ఏ అవసరత కోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నా మొదట దేవుని సన్నిధిలో విచారణ చేయండి. అయ్యా రేపటి దినాన్ని వ్యాపారానికి వెళ్ళాలి, నీ చిత్తమైతేనే ఆ వ్యాపారానికి వెళ్ళేట్లుగా మమ్మల్ని నడిపించు. అయ్యా రేపటి దినాన్ని మేము పనికి వెళ్ళాలి, నీ చిత్తమైతేనే ఆ పనికి మేము వెళ్ళేటట్లుగా మమ్మల్ని నడిపించు. ప్రతిరోజు కూడా మనం వెళ్ళే పనిలో కూడా దేవుని కాపుదల ఉండాలండి. విచారణ చేసుకుని వెళ్ళాలి. ప్రతిరోజు మనం వెళ్ళే మార్గాల్లో కూడా దేవుని కాపుదల ఉండాలండి. విచారణ చేసుకుని వెళ్ళాలి. అయ్యా నీ చిత్తమైతేనే రేపటి దినాన నన్ను సిద్ధపరచు, నీ చిత్తమైతేనే మమ్మల్ని రేపటి దినాన పలానా చోటుకు పంపించు, నీ చిత్తమైతేనే. నీ చిత్తం లేకుండా ఆలోచన ప్రకారం నేను ఎక్కడే పరుగులు తీయకూడదయ్యా. అలా పరుగులు తీసి ఎందరో నష్టపోయారు. బిలాము అనే ప్రవక్త పరుగులు తీసి కృపను పొందుకున్నవాడే, దేవుని స్వరాన్ని ముఖాముఖిగా వినగలిగిన వాడే. ఆయన ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. అంతటి ప్రవక్త అయిన బిలాము ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా పలానా చోటుకు వెళ్ళమంటావా? కొంతమంది మనుషులు వచ్చారు, డబ్బు తెచ్చారు, కొంతమంది మనుషులు వచ్చారు, బంగారం తెచ్చారు, కొంతమంది మనుషులు వచ్చారు, విలువైన వస్త్రాలు తెచ్చారు, వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? నా ప్రజలు, నా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళ మీదకి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తే విచారణ చేసి మళ్ళీ చెప్పాడు, అయ్యా నువ్వు ఎంత బంగారం తెచ్చినా, ఎంత డబ్బు తెచ్చినా, ఎంత వెండి, ఎంత నగలు తెచ్చినా, ఏ రకమైన విలువైన వెలగల వస్త్రాగలే తెచ్చినా నా వల్ల కాదయ్యా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడని చెప్పాడు. బాగానే ఉంది. మరలా రెండోసారి అక్కడ రాజు పంపించాడు, ఇంకా కొంచెం తీసుకెళ్ళండి, అతను మనసాన్ని మారిద్దేమో, సరే ఇప్పుడు కొంచెంలో ఇది తక్కువ అనుకున్నాడేమో, మరలా తీసుకుని వెళ్ళండి అని అంటే అప్పుడు ఒక మాట అంటాడు బిలాం ప్రవక్త, ఇంటెడు బంగారం ఇచ్చినను నా దేవుని మాటను నేను మీరలేను. నువ్వు ఇంటెడు బంగారం ఇచ్చినా నా దేవుడు చెప్పమన్నది నేను చెప్తా, ఇంటెడు బంగారం ఇచ్చినా నా దేవుడు చేయమన్న పనే చేస్తా అని ఆ మాట చెప్తే సరే అని చెప్పి, అయినా కానీ ఇతనికి ఆలోచన వచ్చింది, సరే వేచి ఉండండి, నా దేవుని దగ్గర కనిపెట్టి వస్తాను అంటే దేవుడు అన్నాడు, నేను వెళ్ళొద్దన్నా, నీకు మనసులో వెళ్ళాలని ఆశ ఉంది కదా, సరే వెళ్ళు అని అన్నాడు. ఈ చరిత్ర మనకు తెలిసిన చరిత్రే. గాడిద మీద ఎక్కి బిలాము బయలుదేరి వెళ్ళాడు బాలాకు రాజు దగ్గరికి. వెళుతుండగా ఆ గాడిదకు ఎదురుగా దూసిన ఖడ్గం చేతబట్టుకుని ఉన్న దేవదూత కనబడుతుంది. గాడిదకి కనబడుతుంది కానీ బిలాముకు కనబడట్ల. ఈలోపు ఆ బిలాము ఎక్కడ ఆ దూత చేతిలో చనిపోతాడో, చంపబడతాడని చెప్పి గాడిద ఎన్నోసార్లు తప్పించాలని చెప్పి ఒక చోట ఇరుక్కుపోతే గాడిదని కొట్టడం మొదలుపెట్టాడు. కొడుతుంటే గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది, అయ్యా ఏ రోజైనా నీ మాట నేను మీరేనా, నువ్వు చెప్పినట్టు వినుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నడిచానంటే ఆయన అంటాడు, నా చేతిలో కర్ర ఉంది కాబట్టి సరిపోయింది, కత్తి ఉంటే కనుక ఇక్కడ నేను చంపేసేవాడిని. గాడిదతో మాట్లాడుతుంది, ఆలోచన రాలా, ఇదేంటి గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది, నేను గాడిదతో మాట్లాడుతున్నాను ఆలోచన రాలా. ఆ తర్వాత దూసిన ఖడ్గం చేత పట్టుకున్నాను దేవదూతను కన్నులు తెరవబడి చూచాడు. అప్పుడు అర్థమైంది నేను వెళ్తున్న మార్గం సరైన మార్గం కాదని. ఈ రోజున మనం చేసే ఆలోచనలో, మనం చేసే ప్రయత్నాల్లో దేవుని చిత్తం లేకపోతే, దేవుని ఆలోచన లేకపోతే నష్టాలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాం.
అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేసుకుని అడుగులు ముందుకు వేయాలి. ఏ పని చేస్తున్నా మొదట మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఏ పనికి వెళ్తున్నా రేపు పనికి వెళ్ళాలా, ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా, రేపటి దినాన్ని నేను పనికి వెళ్తున్నా, ఏ ఆపద నాకు సంభవించకూడదు, ఏ అపాయం నా దగ్గరికి రాకూడదు, నీ రక్తపు కోటలో నేను భద్రపరచబడాలి, నీ చిత్తమైతే నేను ఆ పనికి వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళాలి. ఎందరో జీవితాల్లోనండి ఎన్నో కుటుంబాలు దేవుని చిత్తం లేని చోటకు వెళ్ళి నష్టాలు ఎదుర్కొని తర్వాత శ్రమల పాలపై మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత దేవుడి కార్యాలు చేస్తుంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రతిరోజు కనిపెట్టగలగాలి, వేడుకోగలగాలి, విచారణ చేయగలగాలి. ఆయన సన్నిధిలో మనం విచారణ చేస్తానంట ఏముంటాయి మన వెంట? గట్టిగా చెప్పండి, కృపాక్షేమములు నీ వెంట దేవుడు వచ్చేట్లు చేయునుగాక. ఈరోజు మీరు నోటితో అనాల్సిన ఏంటి తెలుసా? నా వెంట ఏమున్నాయి? ప్రతిరోజు మీరు పలకండి. పిల్లలు వెళ్తున్నారా? నీకు కృప కలుగుతుంది, నీ కృపాక్షేమాలు తోడుకుంటాయని చెప్పండి. మీరు పనికి వెళ్ళేటప్పుడు కూడా నా వెంట కృపాక్షేమాలు ఉన్నాయని చెప్పుకొని వెళ్ళండి. దేవుడు మీ మాటను స్థిరపరుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. మీ నోటితో పలికిన మాటను దేవుడు స్థిరపరచును గాక. మీరు నోటితో పలుకుతున్నారు కదా, నా వెంట కృపాక్షేమాలు ఉన్నాయని, వెంటనే దేవుడు ఆమెను అంటాడు. ఆమెను అన్నాడంటే కృపాక్షేమాలు నీకు తోడుగా ఉన్నట్టే. నువ్వు వెళ్ళిన చోట ఎక్కడో ప్రమాదం ఉంది, నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. ఎక్కడో ఆపద ఉంది, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ కృపాక్షేమాలు తోడుగా ఉంటే, ఆ కృపాక్షేమాలు తోడుగా ఉంచుకొని మనం వెళ్తున్నాం చూసారా, నోటితో ఒప్పుకొని మన నోటితోనంటే ఏదైనా సరే అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలంట. మన నోటితో అపవిత్రమైన మాటలు, మన నోటితో వ్యర్థమైన మాటలు, మన నోటితో వ్యంగ్యమైన మాటలు మనం పలకటం ద్వారా మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఇలాగేనంట యోర్దాను నది పాయలు చేయకముందు ఏలియా గారు ఆరోహణం అయిపోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు వెళుతూ ఉన్నటువంటి ఏలియా గారు దేవుడు పిలిచాడు, ఆరోహణం అయిపోవడానికి వెళ్తున్నాడు. ఆయన వెంట ఎలీషా వెళ్తున్నాడు. ఎలీషాకు కొంతమంది స్నేహితులు అన్నారంట, మీ గురువుగారి వాళ్ళ దేవుని సన్నిధికి పరమునికి వెళ్ళిపోతున్నాడు తెలుసా, నీకేమైనా చెప్పాడా, నీకేమైనా ఇచ్చాడా అంటుంటే ఏం లేదు ఊరుకోండి అని చెప్పి వెళ్తున్నాడు. అలా 3 మజిలీలు దాటారు. గిల్గాలు, బేతేలు, యోర్దాను ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా ఎలీషా ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళొస్తాను అంటే, కాదయ్యా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అన్నాడు. బాగానే ఉంది. ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళుతూ ఉండగానే ఇంతలో యోర్దాను వచ్చింది. యోర్దాను రాగానే ఏలియా గారు ఏం చేశాడంటే ఆయన భుజం మీద ఉన్న దుప్పటిని తీసుకొని యోర్దానుని కొట్టాడు. అంతే, యోర్దాను పాయలుగా మార్చబడింది. గురువు గారు శిష్యులు ఇద్దరు కలిసి యోర్దాను నదిలో పాయలుగా చెప్పిన నదిలో దాటుకుంటూ వెళ్ళిపోయారు. మరలా దుప్పటితో కొట్టాడు, నది మామూలు అయిపోయింది. ఈ చరిత్ర మనం విన్నదే, తెలిసిందే. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ ఏలియా గారు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్నాడు, దుప్పటి కింద పడింది, ఆ దుప్పటిని తీసుకున్నాడు, పరుగులు తీసుకుంటూ మరలా తిరిగి ప్రయాణం అయ్యాడు ఎలీషా. ఈ లోపల యోర్దాను పాయలు చేసుకుని వస్తూ ఉంటే వస్తూ ఉండగానే అక్కడ కొంతమంది చూశారు ఆయన్ని బోడివాడ అని ఎక్కిరిస్తున్నారు. ఆయన ఎక్కిరిస్తుంటే ఆయన ఒక్క చూపు చూశాడంట, అంతే, ఒక్క మాట కూడా అనలా. చూసి చూడగానే ఎక్కడి నుంచి వచ్చినా తెలియదంట. ఏమి వచ్చినాయని రాసి ఉంది అక్కడ లేఖనాల్లో, 6 ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఉన్న పిల్లల్ని చీల్చేసినట్లుగా లేఖనాలు రాయబడి ఉంది. అందుకే మన నోటితో అపవిత్రమైన మాట మనకి మాట్లాడకూడదు. మనం వెళ్ళే మార్గాల్లో ఎక్కడ ఏ ప్రమాదం ఉందో, ఎక్కడ ఏ ఆపదో మనకు తెలియదు. అందుకే మనం ప్రతిరోజు మొదట మన మీద కృపను ప్రోక్షించుకోవాలి. ఒక కుటుంబం చెప్తాను మీ గురించి, ఒక కుటుంబం గురించి. ఆ కుటుంబం ఎంత భక్తి ఉంటారో తెలుసా? వారు ఎక్కడికి బయటికి వెళ్తున్నా ఆ ఇంటి మీద పేరు రాసుకుంటారు, దేవుని ఇలాంటి కృపకు సంబంధించిన పేరు రాసుకుని వెళ్తా ఆ పేరు మీద అలా చేయబెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. పిల్లల మీద చేయబెడతాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ప్రార్థన అనేది వాళ్ళ మనసు అనుకోకుండా వెళ్ళరు, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళరు. వాళ్ళు ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతిదానికి విచారణ, ప్రతిదానికి కనిపెట్టడం, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడటం. సొంతంగా మన ఆలోచనల మీద, మన ప్రయత్నం మీద ఆధారపడి ఎంతవరకు జయను చూడగలుగుతాం? ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. పగలైనా, రాత్రైనా, మిట్ట మధ్యాహ్నమైనా, అర్ధరాత్రి అయినా దేవుని మీద ఆధారపడితే ఆయన ఏమంటాడంటే, నా వల్ల కాదు ఇప్పుడు నేను నిద్రపోతున్నాను అని అనడు. నా వల్ల కాదు ఇప్పుడు నేను అలసిపోయినా అని అనడు. ఆయన
ప్రతిరోజు ఆయన మీద మీరు ఆధారపడండి. ఏ సమయంలో వెళ్ళినా సరే మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు జయమే దేవుడు మీకు దయచేయను గాక. మీరు ఆధారపడుతున్నారో లేదో ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆ రోజున అర్ధరాత్రి, ఆ రోజు సాయంత్రమే కదా, ఆదివారం సాయంత్రమే కదా ఫోన్ చేశారు. చేసి ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ నెలాఖరులోనే వెళ్ళాలండి హాస్పిటల్కి, ఈ లోపల ఒకసారి చూపించుకోవాలని అన్నారు. కానీ ఆ రాత్రి 8 గంటలకి 12:30 ఆ టైంలో ఒక్క మాట చెప్పండి, మీరు ఆధారపడుతున్నారు లేదో, మీకు ఆధారపడుతున్నారు అన్నదానికి ఒక నిదర్శనం చెప్తున్నాను. దేవుని మీద మీరు ఆధారపడినందువలన ఆ సమయంలో ఎందుకులే ఇప్పుడు ఫోన్ చేయడం అని అనుకుంటే, మీరు ఈ సమయంలో ఫోన్ చేయడం ఎందుకులే, ఫోన్ ఎత్తుతారో ఎత్తరో, లేకపోతే పడుకున్నారేమో అని అనుకుంటే, దేవుని మీద ఆధారపడ్డారు మీరు. ఏ సమయమైనా సరే దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఆమె చెప్పండి, మీరు ఆధారపడ్డారా? ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళారా? తెల్లారి నేను ఫోన్ చేసేసరికి ఎంత చక్కటి వార్త చెప్పారంటే, అసలు అక్కడికి వెళ్ళగానే సుఖమైన కానుపు వచ్చిందని చెప్పగా నాకు నిజంగా ఎంత సంతోషం వేసిందంటే, నిజంగా దేవుని మీద ఆధారపడితే ఎంత కార్యాలు దేవుడు దయచేస్తాడు. మనం అనుకుంటాం మన వల్ల కాదని, మనం అనుకుంటాం మన వల్ల జరగదని. మన వల్ల ఏది జరగదు, కానీ మనము దేవుని మీద ఆధారపడితే మన దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన మీద మీరు ఆధారపడుతున్నారు, ఇంకా ఆధారపడండి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆధారపడడం కాదు, ప్రతి విషయం మీద కూడా దేవుని మీద ఆధారపడి మీరు జీవించండి. ఆయన కృపాక్షేమాలు మీకు తోడుగా ఉంచి నడిపించును గాక. కృపాక్షేమాలు తోడుగా ఉంచి నడిపించాలంటే ఒకే ఒక మాట మీకు చెప్పా. ఏ మాట? ప్రతిదానికి మనం ఆయన మీద విచారణ చేసి మనం పని మొదలు పెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో జీవించాలి. ఈ రోజున అలా జీవిస్తే, అలా ఆధారపడితే మీ వెంట కృపాక్షేమాలు తోడుగా వచ్చును గాక. ప్రతిరోజు మీరు ఆధారపడండి. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వింటాడు వినడు అని అనుకోకండి. ఒకవేళ ఈ సమయంలో దేవునికి ఒక ప్రార్థన చేస్తే ఆయన ఒకవేళ బాధపడతాడు అనుకోకండి. దేవుడు ఎప్పుడు బాధపడ్డు మన పక్షాన ఉండడానికి. అవసరమైతే ఆయన దూతలను పంపిస్తాడు, అవసరమైతే ఆయనే దిగి వస్తాడు. ఆయన ఒక చోట రాయబడి ఉంది, మేఘవాహనుడే వస్తాడంట, కెరూబుల మీద ఎక్కి ఎగిరి వస్తాడంట. ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలో మీరు మొర్ర పెట్టండి, విచారణ చేయండి. మీరు చేసిన ప్రార్థన ద్వారా మీ వెంట కృపాక్షేమాలు దేవుడు తోడుగా నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాక్షేమాలు తోడుగా ఉంచి నడిపించేటట్లుగా, కృపాక్షేమాల చేత మీరు నింపబడేటట్లుగా, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమాలు వస్తున్నాయని దావీదు పలుకుతున్నాడు. ఈరోజు నా వెంట కృపాక్షేమాలు రావడానికి గల కారణం విచారణ చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొద్ద విచారణ, మనుషుల యొద్ద కాదు, మాటకారుల యొద్ద కాదు, బలవంతుల యొద్ద కాదు, దేవుని యొద్ద విచారణ చేసిన దావీదు పక్షాన దేవుడి కార్యాలు చేసినట్లుగా ఈ రోజున మీరు విచారణ చేయగలిగితే మీ పక్షాన దేవుడి కార్యాలు చేస్తాడు. మీరు విచారణ చేయగలిగితే మీ పక్షాన దేవుడి కార్యాలు చేస్తాడు. మీరు విచారణ చేయగలిగితే మీ పట్ల దేవుడి కార్యాలను చేస్తాడు. కనిపెడతారా? విచారణ చేస్తారా? ప్రాధేయపడతారా? మొర్ర పెడతారా? ఏ పని మీద వెళ్ళబోతున్నా ముందుగా ఆయన దగ్గర విచారణ చేయండి. ఏ పని ప్రారంభించబోతున్నా ముందుగా ఆయన దగ్గర విచారణ చేయండి. అయ్యా, ఇదిగో రేపటి దినాన మా చేతి పనులు, ఇదిగో రేపటి దినాన మా కష్టాజీతం, రేపటి దినాన మా కూలి పని, ఏ పనైనా ఈ రాత్రి మీరు విచారణ చేయండి. రేపటి దినాన దేవుడు మీ పక్షాన కృపాక్షేమాలు తోడుగా ఉంచబోతున్నాడు. ఆ విధంగా కార్యాలు చేసేట్లు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 జీవాధిపతి మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి సావుకులు నిలబెట్టుకుని నాయన నాతో ఈ కుటుంబస్తులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు సెలవిచ్చారు, మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో మీ వెంట వచ్చును అని మీరు సెలవిచ్చారు ప్రభా. కృపాక్షేమాలు మా వెంట రావాలంటే మేమేమి చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా చేస్తే ఆ కృపాక్షేమాలు మా వెంట వస్తాయో తండ్రి మీరు తెల్లగా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా, ముందుగా మీ దగ్గర విచారణ చేయగలగాలి, ప్రార్థన చేయగలగాలి తండ్రి. అయ్యా, మీ మీద ఆధారపడగలగాలి ప్రభా. మీ కొరకు మేము కనిపెట్టుకోగలగాలి ప్రభా. అట్లా కనిపెట్టుకునే జీవితం మీరు మాకు దయచేయండి. ఆధారపడగలిగిన జీవితం దయచేయండి నాయనా. మొరపెట్టుకునే భాగ్యమును మాకు దయచేయండి నాయనా. ప్రతి దినము నాయనా మీ మీద ఆధార
ఆధారపడాలి నాయన, నీ మీదే మేము ఆధారపడాలి తండ్రి. అటు గొప్ప భాగ్యము చేత మీరు నింపండి నాయన. చిరకాలము మేము నాయన నీ మందిరంలో నివసించే భాగ్యవంతులుగా అయ్యా, కృపగలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం బిడ్డల జీవితాలను నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రాంగణమంతా కృప నాయన, వాక్యములు ఉన్న కృప ఆవరించాలేస్తున్నామంలో నాయన. ఈ గదంతా వాక్యములు ఉన్న కృప ఆవరించాలేస్తున్నామంలో తండ్రి. మీరే అట్టి కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాయన. అయ్యా బిలాము తండ్రి ఎన్నోసార్లు తండ్రి అయ్యా స్తోత్రం స్తోత్రం నాయన, నీ మాట వెనక తండ్రి ఎన్నోసార్లు నాయన నష్టపోయినప్పటికీ నాయన గాడిదతో మాట్లాడిన తండ్రి నాయన, లోబడనపోయిన నా తండ్రి ఆయన జీవితాన్ని ఏ విధంగా అయితే నాయన స్తోత్రం ఆ మాట ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజల్ని శపించకుండా ఆశీర్వదించారు ప్రభా. నీ మాట వింటేనైనా మీ మాటలో ఉన్నటువంటి జీవం అనుభవిస్తారని మీరు సెలవిచ్చారు ప్రభా. మీ దగ్గర విచారణ చేస్తే వెళ్ళాలో వెళ్ళకూడదో, చెయ్యాలో చేయకూడదు మీరు తెలియచేస్తారు తండ్రి. ఆ విధంగా తండ్రి నీ సన్నిధిలో విచారణ చేసే విచారణ కర్తకులుగా, ప్రార్థన పరులుగా, విజ్ఞాపన కర్తలుగా నాయనా నీ బిడ్డలు మీరు బలపరచమని స్తుతి చెల్లిస్తూ ఇది నా నీ కూడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ నీ కుటుంబానికి నీ జంట బిడ్డకి నీ కృపా క్షేమాలు తండ్రి నాయన ఆవరించటానికి నాయన నడిపించటానికి కృపని చూపించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన వలె ప్రార్థించే సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా కుటుంబానికి, బిడ్డలకును, చంటి బిడ్డకును కలిగిన సమస్తానికి కృపాక్షేమాలు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.